నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రిన్స్ మహేష్ బాబు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి మించిన తనయుడు అనిపించుకొని తనదైన శైలిలో ఆయనను ఎవరు టచ్ చేయలేని పొజిషన్కి ఆయన వెళ్ళిపోయిన విధానం మనందరికీ తెలిసిందే. సినిమాకి ఆయన చూపించిన వేరియేషన్ కావచ్చు, తండ్రిలాగే ఆయనలో ఉన్న నటన అనేక కోణాల్లో ఆయన చూపించిన విధానాలు కావచ్చు, కోకొలలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దూకుడు సినిమా మహేష్ బాబు కెరీర్లో ఒక బెంచ్ మార్క్ను సెట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే దాంట్లో మహేష్ బాబు గారిని శ్రీను వైట్ల ఎన్ని రకాలుగా వాడుకున్నారనేది మనందరికీ తెలిసిందే కదా. నిజంగా మహేష్ బాబు గారు పొలిటీషియన్ అయితే ఇలానే ఉంటారేమో అనేంత రేంజ్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఇమాజిన్ చేసుకున్నారు అని అంటే ఆయనలో ఉన్న నటనను శ్రీను వైట్ల గారు ఏ రేంజ్లో వాడుకున్నారని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరంలా. మరి దూకుడు సినిమా వచ్చి 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో 16 కంప్లీట్ అయిపోయి 17లోకి అడుగు పెడుతోంది. దూకుడు సినిమా విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే శ్రీను వైట్ల గారి ప్రతి సినిమాలో తన కామెడీ బెంచ్ మార్క్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత కొంచెం రొట్ట కొట్టడు అనేసి అన్న ఆ అపవాదను కూడా ఆయన మోయడం జరిగింది. బట్ దూకుడులో చూస్తే అప్పటివరకు మహేష్ బాబు గారిని చూసిన దానికి, దూకుడులో మహేష్ బాబు గారిని చూసిన దానికి అసలు కంపేర్ చేయలేము. దాని గురించి ఏం చెప్తారు? వాస్తవానికి ఈ కాంబినేషన్ సెట్ కావడానికి మహేష్ బాబు గారి సోదరి మంజుల గారి కారణం. మంజుల గారే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మహేష్ బాబు గారిని, శ్రీను వైట్ల గారిని కూర్చోబెట్టిన తర్వాత ఆ మహేష్ బాబు గారిని కలిసిన ఎగ్జైట్మెంట్లో శ్రీను వైట్ల గారు ఏంటంటే ఆయనకి ఏవేవేవో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆయనలో ఆయనే మాటల్ని మర్చిపోయి దిగమింగ వేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి అట. ఆ రోజు కలిసిన రోజు ఆయన సార్ ఖచ్చితంగా నేను మీతో బ్లాక్ బస్టర్ అయితే తీస్తాను అన్నాడంట. సరే మరి అయితే ఆ పనిలో ఉండండి అని చెప్పాడంట మహేష్ బాబు గారు, ఆయన కూడా నవ్వేస్తూ. ఆ తర్వాత మహేష్ బాబు గారు ఏంటంటే కలేజా చేస్తున్నారండి. ఆ సమయానికి కలేజా డిలే అవుతోంది, లేట్ అవుతోంది, షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ వేస్తున్నారు. ఈ సమయంలో రచయిత గోపీమోహన్ గారు, శ్రీను వైట్ల గారు కూర్చుని ఒక పీరియాడికల్ ఫిల్మ్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించి యుగానికి ఒక్కళ్ళలాగా ఒక పీరియాడికల్ ఫిల్మ్ మహేష్ బాబు గారితో చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ఆ దారిలో ప్రయాణిస్తుండగా రాఘవేంద్రరావు గారి దగ్గర జేకే భారవి గారు రావణ బ్రహ్మ అనే కథ చెప్తే అది విని శ్రీను వైట్ల గారు చాలా అసలు ఒక విధమైనటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి మానసిక స్థితికి లోనయ్యి జేకే భారవి గారిని తీసుకువెళ్ళి గోపీమోహన్ గారితో కూర్చోబెట్టి 5-6 గంటలు చర్చలు చేశారంట. మహేష్ బాబు గారిని ఎలా చూపించాలి, ఎటువంటి కథతో మహేష్ బాబు గారితో వెళ్ళాలి. అయితే ఇవేవి అసలు శ్రీను వైట్ల గారికి సంతృప్తినివ్వాల. ఇట్లా కాదు, మనం మహాబలేశ్వర్ వెళ్ళిపోదాం, మహాబలేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మనం తయారు చేసుకుని వద్దాం. ఈలోపు ఏంటి, మంజులు గారు వాళ్ళ పాప చదువు నిమిత్తమై ఆవిడ విరామం తీసుకున్నారు నిర్మాణానికి. ఇప్పుడు 14 రీల్స్ వాళ్ళు వచ్చారు దీనిలోకి. రామాచంట, మహేష్ ఆచంట, అనిల్ శంకర్ గారు వీళ్ళు వచ్చారు. వీళ్ళు నిర్మాతలు. ఇప్పుడు మహాబలేశ్వర్కి గోపీమోహన్ గారి యొక్క ప్రాధాన్యత చాలా ఉందండి ఈ కథకు సంబంధించి. కథను వండటంలో, ఈ కథని వండడానికి ముందు వీళ్ళు మహాబలేశ్వర్ వెళ్ళారు. గోపీమోహన్ గారు, శ్రీధర్ సీపాన, సూర్య వీళ్ళందరూ వెళ్ళారు. ఇంకా ఎవరో ఉన్నారు ఇద్దరు. వీళ్ళందరూ వీళ్ళు అక్కడ కూర్చుని 15 రోజుల పాటు డే అండ్ నైట్ డిస్కస్ చేస్తే 80% పర్ఫెక్ట్గా ప్యాక్డ్గా వచ్చింది. వచ్చిన తర్వాత లాస్ట్ 20% అసలు అది అవ్వట్లేదంట. అసలు అక్కడి నుంచి లాస్ట్ 20% ఏం చేయాలి అన్నది రావట్లేదు. సరే ఏదైందని చెప్పి శ్రీను వైట్ల గారు వెళ్ళి మహాబలేశ్వర్లో శివుడి గుడి, చాలా ప్రాచీనమైనటువంటి గుడి, ఆ గుడిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ వెలుపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ పంచగని ఏరియాలో ఉన్నారు. అక్కడికి వచ్చి ఒకటే చెప్పారంట శ్రీను వైట్ల గారు, మనం ఈ కథ చేయటం లేదు, అప్పుడు దాకా వండిన వంటకం ఏదైతుందో అది కాదు అన్నారు. మరైతే ఏంటి అంటే తిరిగి వెళ్ళిపోయి ఆలోచిద్దాం. ఇది మే, జూలై కల్లా కలేజా విడుదలైపోతుంది. ఇది మేలో, జూలై కల్లా కలేజా విడుదలైపోతే ఆగస్ట్ నుంచి వీళ్ళ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. మేలో వచ్చేసారు. ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చున్న తర్వాత అందరినీ అసెంబుల్ చేసి శ్రీను వైట్ల గారు, మీకు తెలుసు కదా
ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఎంత గొప్ప లీడరు, ఎంత మాస్ లీడరు. ఆయన చనిపోయినప్పుడు లక్షల్లో జనాలు వచ్చారు. అసలు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనాలు వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతున్నారంటే ఇది అసలు కథ లేదు, ఏమీ లేదు. కథ ఏమో చేసిన కథ పక్కన పెట్టేసి అది కాదని వచ్చి కూర్చుని ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గురించి చెప్తున్నాడు ఏంటి అని అందరూ అనుకుంటుంటే, అలాంటి ఒక క్యారెక్టర్, ఒక ఫాదరు, ఆ ఫాదర్కి ఒక కొడుకు, అతను ఎమ్మెల్యేనే కానీ ఎమ్మెల్యే కాదు, ఒక రియాలిటీ షోలాగా మనం చెయ్యాలనేటప్పటికి అందరు క్లాప్స్ కొట్టేశారండి. కొట్టేసి బాగుంటుంది అంటే మహేష్ బాబు గారిని ఫుల్ వైట్ అండ్ వైట్లో చూపిద్దాం, ఫుల్ వైట్ అండ్ వైట్లో మహేష్ బాబు గారిని చూపించాలి, చూపిస్తే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి పోకిరి అంత క్రితం ఒక్కడు, మురారి ఇవన్నీ సెట్ చేసినటువంటి బెంచ్ మార్కులు వేరండి. ఏది రెవెన్యూ పరంగా కావచ్చు, క్రియేటివిటీ సైడ్ కావచ్చు, అవేంటంటే ఇండస్ట్రీలో ఒక విధమైనటువంటి కుదుపులు అనమాట అవన్నీ. ఇప్పుడు వాటన్నిటిని తట్టుకొని అధిగమించి ఇంకొక అద్భుతం ఆవిష్కారం కావాలి అని అంటే ఇంకేదో అద్భుతం జరగాలి అని అప్పటికప్పుడు అనుకొని ఇక్కడ ఎప్పుడైతే గోపీమోహన్ గారు ఆయన రెచ్చిపోవడం మొదలుపెట్టారో కోనా వెంకట గారు తోడయ్యారు. అగ్నికాజ్యం తోడైనట్టే వీళ్ళందరూ కలిసిన తర్వాత అప్పుడు మీకు ఒక్కొక్క పాత్ర పుట్టుకురావడం మొదలుపెట్టిన తర్వాత మహేష్ బాబు గారికి వెళ్ళి చెప్పారంటే, చెప్తే మహేష్ బాబు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అన్నాడంట ఆయన. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేద్దాం సార్ ఏదో ఒక పాత్రకి. సమంత గారిని మంజుల గారు రికమెండ్ చేశారు. ఏమాయి చేసారు, మంజుల గారు ప్రొడ్యూసర్ కదా అంత క్రితం. సమంత బాగుంటుందని తీసుకుని ఇప్పుడు హీరో ఫాదర్ ఎవరు అంటే ఎవరు చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనుకున్న తర్వాత మహేష్ బాబు గారు అని అంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారిని పెట్టేయండి అనేటప్పటికి ప్రకాష్ రాజ్ గారు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత వాస్తవానికి ఆ సమయంలో ఏంటంటే మహేష్ బాబు గారు దీంతో సైమల్టేనియస్గా ఇంకో సినిమా చేయాలి. ఏంటో తెలుసా మీకు? అది 3 Idiots తెలుగు తమిళ్ చేయాలి శంకర్ గారి దర్శకత్వంలో. శంకర్ గారి దర్శకత్వంలో చేయాలి. ఫస్ట్ మీకు అనౌన్స్ చేసింది మహేష్ బాబు గారిని హీరోగా. అనౌన్స్ చేసిన తర్వాత మహేష్ బాబు గారు కూర్చుని ఆలోచించారు. ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు వేసి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రెండిటికి న్యాయం చేయలేరు, ఎక్కడో అక్కడ ఎంతో కొంత తగ్గుతుంది. కాబట్టి సున్నితంగా 3 Idiots తమిళ్ తెలుగు తిరస్కరించారు. శంకర్ గారి దర్శకత్వంలో చేసే అవకాశాన్ని దీనికోసం ఆయన విడిచిపెట్టారు. టైటిల్ ఫస్ట్ అనుకున్న టైటిల్ పవర్ అండి. పవర్ అన్న టైటిల్ అనుకుని ఎవరో రిజిస్టర్ చేశారని చెప్పారు. ఎవరో రిజిస్టర్ వేరే సినిమా కోసం చేశారు. తర్వాత రవితేజ గారికి అయింది అది. అంటే ఈయన ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తూ సడన్గా స్ట్రైక్ అయిందంటే సీను వైట్ల గారికి దూకుడు అనే టైటిల్. అది వెంటనే రిజిస్టర్ చేసిన తర్వాత అప్పటిదాకా 7 సినిమాలు చేశారు సీను వైట్ల. దేవిశ్రీ ప్రసాద్ కలెక్టర్ 7 సినిమాలు వచ్చాయి. దేవిశ్రీ ఏమో అసలు ఆ సమయానికి కనీ వినిరిగినంత బిజీగా ఉన్నాడు వాస్తవానికి. అప్పుడు మీకు తమన్ టచ్లో ఉన్నాడు ఈయనకి. తమన్ వచ్చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా అని అంటుంటే సరే అని తమన్ని పిలిచి సందర్భాలు చెప్పి 2-3 రోజుల తర్వాత కనిపించని అన్నారట. పొద్దున్న చెప్తే సాయంత్రం వచ్చేసాడు ఈయన తమన్. 2-3 రోజుల తర్వాత రమ్మంటే నీ దూకుడు టైటిల్ సాంగ్ వినిపించేశాడు. తర్వాత గురువారం మార్చి 1 అది వినిపించేశాడు. అయిపోయిన తర్వాత అసలు కొట్టావులేపో లక్కీ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ అంటే ఇదే అని చెప్పేసి మీకు ఆ సంవత్సరం మారుమోగిపోయినటువంటి పాటలు దూకుడు పాటలు మనందరికీ తెలుసు. గురువారం మార్చి 1 అయితే చాలా సింపుల్గా వచ్చేసి అప్పుడు పెద్ద సెన్సేషన్ అది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 అనేది. నాజర్ గారు మొట్టమొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పింది, ఆయన సొంత డబ్బింగ్ చెప్పుకుంది ఈ సినిమాకే. ఈ సినిమా నుంచి ఆయన తన సొంత గొంతుగా వినిపించడం మొదలుపెట్టారు. మీకు మహేష్ బాబు గారు అడిగారు మొత్తం కథ అంతా అయిపోయి షూటింగ్కి వెళ్ళాలి కదా, మనకి ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే మిగతా స్టూడియోస్ కావచ్చు, వీటికంటే ఒక సరికొత్త ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుని ఇస్తాంబుల్కి వెళ్ళారు. అసలు హెవీ ట్రాఫిక్ ఉంటుందండి. అయినా వాటన్నిటిని అధిగమించి చాలా జాగ్రత్తగా ఇస్తాంబుల్ అందాలని ఒడిసి పట్టుకుని చేశారు. ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇస్తాంబుల్ వెళ్ళండి బాగుంటుంది, స్క్రీన్కి చాలా అద్భుతంగా వస్తాయని చెప్తే ఇస్తాంబుల్ వెళ్ళారు. మహేష్ బాబు గారు ఈయన అడిగారు నీ ప్రతి సినిమాలో మందు కొట్టే సీన్ ఉంటుంది అంట కదా, ఈ సినిమాలో కూడా ఉందంటే లేదు సార్ ఈ సినిమాలో బాగుండదని అసలు కూర్చోబెట్టలేదు సీన్ అంటే పెట్టేసుకో నీ సెంటిమెంట్ ఎందుకు బ్రేక్ చేస్తావు అన్నారట. కానీ తాగించకుండా వాసన చూస్తే చాలు అని చెప్పేసి క్రియేట్ చేశారు. అల్టిమేట్ సీన్ అది. వాసన చూస్తే చాలే. దాంట్లో మాస్టర్ భరత్ కానీ షియాజీ షిండే కానీ ఎవరు బాగా చేయలేదు చెప్పండి మీకు. సోనూ సూద్ కానీ మీకు సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవడం అంటే ఏంటి అనేది అసలు ముందు చూపున్నాడు. బ్రహ్మానందం గారిని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా దీంట్లో ఒక రియాలిటీ స్టోరీని తీసుకొచ్చేసి దాంట్లో డైలాగ్ కామెడీ అంటే సీనిక్ కామెడీ వేరు, డైలాగ్ కామెడీ వేరండి.
పద్మశ్రీ అంటే ఏంటి ఇంత చిన్న వయసులో మీకు పద్మశ్రీ ఇచ్చేసారంటే ఎవడో ఎందుకు ఇస్తాడా నేనే పెట్టుకున్నానంటే. నాగార్జున గారు మీ యాక్టింగ్ చూసి అంటే నేను నమ్మను అని వాళ్ళ మామనం గారి చచ్చిపోరా అయితే చచ్చిపో అనేసి అని అనడం కావచ్చు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు వాడు ఇంకా సుతరాయించలేదురా అని అంటే వాడెవడు నాకన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు. ఒక్కొక్క ఫస్ట్ హాఫ్ ఏంటంటే బ్రహ్మానందం గారికి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఆ క్యారెక్టర్ని వీళ్ళు ఎట్లా వీళ్ళ వాడకం మొదలు పెట్టారు అనేటప్పటికి ఏంటంటే మనం ఆ వినోదంలో నుంచే తేరుకునే లోపు మనకు సెకండ్ హాఫ్ ఎంఎస్ నారాయణ గారు ఆయన ఎన్ని రకాలుగా చూపించచ్చు ఈ సినిమాలో. అంటే రజనీకాంత్ గారి ప్లేస్లో ఎంఎస్ నారాయణ గారిని పెట్టాలి అని అనుకోవడము, అసలు ఆయన యాక్టింగ్కి మన మహేష్ బాబు గారి అప్లాజ్ సార్ అల్టిమేట్. అది అయితే అసలు మీకు నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ చూస్తూ అసలు మీరు ఊహించరండి, ఎవ్వరు సీట్స్లో లేరండి. ఎంఎస్ నారాయణ గారు ఆ షోరీలో వస్తున్నప్పుడు సీట్లో ఎవడైనా ఉన్నాడేమో చూస్తే అమ్మాయిలు అబ్బాయిలతో ఎవడూ సీట్లలో లేరు, కడుపులు పట్టుకొని అవుతారు, ఎవరు సీట్స్లో లేరు అనమాట. అరుపులు కేకలు ఎక్కడున్నారు కానీ మహానుభావుడు ఎంఎస్ నారాయణ గారు ఆయన పంచిన వినోదాన్ని మనం ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. మీకు ఫస్ట్ కాపీ చూసండి, ఏది ఫస్ట్ కాపీ చూశారు కృష్ణ గారు చూసి 80 కోట్లు చేస్తుంది సినిమా అని చెప్పారు. ఆయన పోకిరి 40 కోట్లు చేస్తుందని చెప్పింది, ఆయన 80 కోట్లు చేస్తుంది సినిమా అంటే 2011 సెప్టెంబర్లో విడుదలై నిజంగా ఆ మాటని నిజం చేసినటువంటి సినిమా. మీరు ఇప్పటికీ ఈ సినిమా ఎందుకు ఆడింది, ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది, హాస్యం వల్ల, వినోదం వల్ల, లేకపోతే మరొకటి ఇంకొకటి అంటే కాదండి. అవన్నీ ఏంటంటే అదనపు దినుసులు అవన్నీ. ఆ అదనపు దినుసుల కంటే సినిమాలో ఉన్నటువంటి గొప్పదనం సోల్ అంటాం కదా. సోల్ ఏంటంటే ఎందుకు చేసావు నా కోసం అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు క్లైమాక్స్లో అడిగితే నువ్వు నాకు జన్మనిచ్చావు కదా నాన్న అంటాడు. అది సోల్ అనమాట. ఆ మాట, ఆ సన్నివేశంలో వాళ్ళిద్దరు హావభావాలకి అప్రయత్నంగా మన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. దానివల్ల సినిమా ఆడింది, దానివల్ల అంత పెద్ద హిట్ అయింది. కనెక్టివిటీ సార్ అంటే క్యారెక్టర్ ఫాదర్ గురించి చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి, ఫాదర్ని మళ్ళా బాధ పెట్టొద్దు అనుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా ఏకమయ్యి ఏమేం చెయ్యొచ్చు ఆయన బతికించడం కోసము అనేది, దాన్ని హాస్యభరితంగా ప్లస్ ఎమోషన్ని రెండింటిని క్యారీ చేశారు. వినోదం పూర్తి స్థాయిలో, పూర్తి పాళ్ళలో వినోదాన్ని ఇచ్చి ఎక్కడ అది జొప్పించినట్టు ఉండదు. ఆ స్టోరీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ వినోదం అనేది కూడా. మన ఎంఎస్ నారాయణ గారు ఆయన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు బాబా ఏ క్షణమైనా ల్యాండ్ అయిపోతారన్న ఎలివేషన్ కావచ్చు, పోలీస్ గెటప్లో మళ్ళొక్కసారి మన మహేష్ బాబు గారిని చూడడంతో ఫ్యాన్స్కి పూర్ణకాలంటే దీంట్లోనే ఒక అండర్ కావుగా ఒక పొలిటీషియన్ గా నిజంగానే వెన్నెల కిషోర్ గారికి బిగ్ బ్రేక్ అండి ఈ సినిమా. ఎందుకంటే మహేష్ బాబు గారి పక్కన వెన్నెల కిషోర్ గారు ఫుల్ ప్లెడ్జ్డ్ క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారికి బిగ్ బ్రేక్. తర్వాత మీకు 50 రోజులు మాత్రమే టాకీ అండి వీళ్ళు చేసింది. 100 రోజులు వీళ్ళకి పాటలకి, ఫైట్స్కి, వీటన్నిటికీ 100 days వర్కింగ్ డేస్ తీసుకుంది. రన్ ఆఫ్ కచ్లో చేసిన పాట కావచ్చు. ఇవన్నీ ఏంటంటే సినిమాని పూర్తి స్థాయి వినోదం, థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న ప్రేక్షకుడికి ఒక విందు భోజనం లాంటి సినిమా అనమాట. కాబట్టి ఎక్కడ మనం ఇప్పుడు కూర్చొని చూసినా ఏంటంటే అద్భుతంగా ఉంటుంది సినిమా నిజంగా. అలాంటి శ్రీను వైట్ల గారు ఆ తర్వాత తీసిన సినిమాలు చాలా చాలా నిరాశపడిపోయి, అంటే ఒకటే టైప్ ఆఫ్ కామెడీ అని అంటే జనాలు రిసీవ్ చేసుకోవాలి. ఈ సినిమా నుంచి అమ్మాయిలు ఏ అబ్బాయినా అమ్మాయి వెంట పడితే మా కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు చేయాలంట మొదలు పెడితే యుద్ధాలు చేయాలంటే పెద్ద జోధా అక్బర్ మరి. ఆ మహేష్ బాబు గారే గుంటూరు యాస అండి అది. ఆయన గుంటూరు యాసలో ఆ చెప్పడం, గుంటూరు విజయవాడ ఆ యాస ఉంటుంది, ఆ యాసలో డైలాగులు చెప్పడం అనేది ఏంటి శాస్త్రి మనకు దానికి ఎట్ట సెట్ అవుద్ది అంటాడే. ఇదంతా గుంటూరు కృష్ణ యాస అనమాట. ఆ యాసకి బాగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు వాస్తవానికి. అది నిజంగా. మరొకసారి దూకుడిని గుర్తు చేసి మన మధ్య లేని ఎంఎస్ నారాయణ గారిని, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేశారు. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందనేది చాలా ప్రతి ఒక్కరు, మన చంద్రమోహన్ గారు మన మధ్య లేరు దీంట్లో, చిన్నపాటి రోలే అయినా చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో. మన తనకలపల్లి గారు అంటారు ప్రతిసారి ఏదో పుల్ల పెడతా, ఈసారి టంగ్ స్లిప్ వాడికి ఉపయోగపడింది అని చెప్పేసి అని అన్నాము. ఎన్టీఆర్ గారిని దీంట్లోకి చూపించడం, తీసుకురావడం, ప్రధానం చేసేసి చూపించడం అనేది